స్వరం ప్రేక్షకులకు నమస్కారం. గేయ రచిత అందశ్రీ స్మారకార్థం రాష్ట్రంలో ఆడిటోరియం నిర్మించడం లేదా ఆయన పేరును ప్రజా వేదికలకు పెట్టాలని తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఫోరం ప్రతినిధులు మాట్లాడుతూ గతంలో కేసీఆర్ పాలనలో దళితులు, బీసీలు, కళాకారులు అనేక అవమానాలు ఎదుర్కొన్నారని అన్నారు. ముఖ్యంగా ప్రజాకవి గద్దర్కి జరిగిన అవమానం, అలాగే ఎమ్మెల్యే సీతక్కపై జరిగిన ఘటనలు గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సమానత్వానికి ప్రాధాన్యత పెరిగిందని తెలిపారు. గద్దర్ పేరుతో అవార్డులు ప్రవేశపెట్టడం, అందశ్రీని గౌరవించడం, ఆయన రచించిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని దేశవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించడం వంటి చర్యలు అభినందనీయం అన్నారు. అందశ్రీకి ₹1 కోటి గౌరవ వేతనం ప్రకటించడం, ఆయన మరణాంతరం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం దళిత సమాజానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అందశ్రీ పేరుతో రాష్ట్రంలో ఆడిటోరియం నిర్మించడం, విగ్రహ ఏర్పాటు చేయడం, ప్రతి సంవత్సరం జూలై 18న ఆయన జయంతిని రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తూ కవి సమ్మేళనాలు ఏర్పాటు చేయాలని ఫోరం డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ షెడ్యూల్ క్యాస్ట్ రైట్ ప్రొడక్షన్ 61 కులాల చైర్మన్ గాలిపల్లి కృష్ణ, ఈటే దర్శన్, మాదిగ మరియు ఎం సత్యనారాయణ పాల్గొన్నారు. కూడా పేరు ప్రఖ్యాతులు లేకున్నా కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతో పేరున్నది. అందరినీ కలుసుకొని పోతున్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ ఇటు అందశ్రీ గారి పేరు పైన కూడా కల్చరల్ ప్రోగ్రామ్ చేయాలని చెప్పేసి, ఆయన పేరు పైన ఒక ఆడిటోరియం పెట్టాలని చెప్పేసి, ఏదైనా కూడా అంటే స్టాచ్ అంటే ట్యాంక్ బండ్ పైన కానీ ఇంకెక్కడ ఆయన ఎక్కడ సిటీలో ఎక్కడ ప్లేస్ ఏమిటో ఎందుకంటే ఒక దండ వేయాలన్నా ఇప్పుడు ఆయన స్టాచ్లు లేవు, ఆయనకి ఏమైనా చేసుకోవాలన్నా లేవు. కాబట్టి వేస్తే ఒక ఫోటో కూడా ఉండేది చేసుకోవాలి. కాబట్టి గవర్నమెంట్ పరంగా చేసుకుంటాం. ఇక టైంలో చూసినాం కల్చరల్ ప్రోగ్రాంలు అంటే కూడా ఏ సాహసపేతంగా తీసుకున్న నిర్ణయాన్ని కూడా కట్టుబడి ముఖ్యమంత్రి గారు చేస్తారని చెప్పేసి ఆశిస్తూ 61 కులాల చైర్మన్ గారు గాలిపల్లి కృష్ణ గారు మరియు మేము కలిసి సీఎం గారి ఇంటికి వద్దకు వెళ్ళి ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఆ వినతి పత్రం ఏంటంటే, అందశ్రీ గారు మన యొక్క తెలంగాణ కవిగా పేరు పొందినటువంటి వ్యక్తి, అలాగే మనకు జాతీయ గీతాన్ని అందించినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి మన మధ్యలో లేడు కాబట్టి ఆయన గుర్తుగా ఇక్కడ మన తెలంగాణలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా ఆయన స్టాచ్యూలు కానీ ఇవి కానీ పెట్టాలన్న ఆలోచన ఎవరికి రాలే. కాబట్టి షెడ్యూల్ క్యాస్ట్ రైట్ ప్రొటెక్షన్ తరఫున మేము సీఎం గారిని కలిసి వాళ్ళకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ వినతి పత్రంలో పొందుపరిచింది ఏంటంటే, వారి గుర్తుగా ఒక తెలంగాణ భవన్